హాయ్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్. అసలు కౌంటర్లో ఏముంది, నెక్స్ట్ హియరింగ్ ఎప్పుడు, ఏంటనేది పూర్తిగా వివరిస్తాను. చివరి వరకు చూడండి. 27వ తారీఖున జిఆర్డి వారైతే 15202 కేసుకి కౌంటర్ అయితే ఫైల్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ హియరింగ్ ఎప్పుడు ఉంటుంది, ఎగ్జామ్ ముందు అభ్యర్థులు కొంతమంది ఎలా బిహేవ్ చేశారు, ఎగ్జామ్ తర్వాత మెయిన్స్ అయిపోయిన తర్వాత కొంతమంది అభ్యర్థులు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు. కొంతమంది సోకాల్డ్ మేధావులు ఏం చేస్తున్నారంటే, ఎగ్జామ్ ముందు రోస్టర్లో మిస్టేక్స్ అయితే ఉన్నాయని అందరూ ఊదరగొట్టారు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కొంచెం ఎక్కువ మార్కులు రావడం వల్ల రోస్టర్లో అంటే మిస్టేక్స్ ఏం లేవని చెప్తున్నారు. సరే, ఎవరి స్వార్థం వాళ్ళది. కానీ ఈ రోస్టర్లో మిస్టేక్స్ ఉంటే ప్రీవియస్ జడ్జిమెంట్ ప్రకారం అయితే కొన్ని జడ్జిమెంట్లు అయితే కొట్టివేయబడింది కదా. ఇప్పుడు ఒకవేళ ఉద్యోగం వచ్చినా గ్యారంటీ లేదు. అదే కదా ఇప్పుడు ప్రతి అభ్యర్థి బాధ ఏంటంటే, ఉద్యోగం వచ్చిన వాడికి అలా మంచిగా పర్మనెంట్గా ఉంటే బాధ లేదు. పద్దాకి కోర్టు కేసులని అవి చేయని ఇవని బాగా ప్రోలాంగ్ అయిపోతుంది. సో కరెక్ట్గా రోస్టర్ మిస్టేక్స్ ఉంటే సరిచేయాలనుకుంటేనేమో రోస్టర్ మిస్టేక్ క్లియర్ చేయాలనుకుంటే క్యాన్సిల్ అవుతుందని ప్రీవియస్ జడ్జిమెంట్స్ చెప్తున్నాయి. ఇది ఏ విధంగా జరిగిద్ది అనేది వేచి చూద్దాం కోర్టు తీర్పును బట్టి. అసలు నాకు ఒక డౌటు, 905 మంది 5 పోస్టులు ఉంటే 1:100 తీస్తే ఎంతమంది వస్తారండి? 90,500 మంది రావాలి. కానీ మనల్ని ఎంత తీసిందండి? 92,250 మంది. అసలు ఇప్పుడు ప్రిలిమ్స్లో 1:100 జనరల్ కట్ ఆఫ్ తీస్తే 92,500 మందిని ఎలా తీస్తారు? 90,500 మంది తీయాలి. అసలు 1,800 మంది ఎక్స్ట్రా ఎలా వచ్చారు? అంటే క్యాస్ట్ బేసిస్ మీద సరిపోతే తీసుకున్నారా? ఏ విధంగా తీసుకున్నారో ఇంతవరకు ఎవరికి తెలియదు. ఇది ఈ 1,800 మంది ఎక్స్ట్రా ఎలా వచ్చారనేది తెలిసి నాకైతే పెద్ద క్వశ్చన్ మార్కే. సరే, ఎలాగోలా 1:100% 92,250 మంది మెయిన్స్కి తీసుకున్నారు. 93% అయితే అటెండ్ అయితే ఎగ్జామ్కి అటెండ్ అయ్యాం. సరే, ఎగ్జామ్ రాసేసాం. రోస్టర్ మిస్టేక్స్ కేసులు ఉండి అవి ఉండి జరుగుతున్నాయి. సో కోర్టు ప్రొసీడింగ్స్లో ఉన్నాయి కాబట్టి దాన్ని కొంచెం కోర్టు ప్రొసీడింగ్స్ని బట్టి మనం నడవాలి. మీకు జస్ట్ ఏం జరిగింది ఏందని మాత్రం వివరణిస్తున్నాను. ఇది నా అభిప్రాయం, నా క్వశ్చన్స్ మాత్రమే. అయితే అసలు కౌంటర్లో ఏం ఫైల్ చేశారు? కౌంటర్లో ఏముందంటే, రోస్టర్ మేము ఫిక్స్ చేయలేదు, జస్ట్ ఇండికేషన్ మాత్రమే ఇచ్చాము అని చెప్పారు. జస్ట్ ఇండికేషన్ మాత్రం ఇచ్చారంట, రోస్టర్ని ఫిక్స్ చేయలేదంట. 20 పేజీలు పెట్టి కౌంటర్ మొత్తం ఇదే ఉంది. ఇది ఒక్కటి మాత్రమే ఉంది, కౌంటర్లో ఏమీ లేదు. ఇండికేషన్ మాత్రం ఇచ్చారంట, రోస్టర్స్ని అయితే ఫిక్స్ చేయలేదంట. ఇది కౌంటర్ వాళ్ళు ఫైల్ చేసింది. సో నెక్స్ట్ హియరింగ్ ఎప్పుడు ఉంటుంది ఏంటి అనే దానికి, నెక్స్ట్ హియరింగ్ వచ్చేసరికి గురువారం ఉంటుందండి. నెక్స్ట్ గురువారం, ఇప్పుడు మనకు వచ్చే గురువారం ఉంటుంది. సో దాన్ని బట్టి నెక్స్ట్ హియరింగ్లో ఏం జరగబోతుంది ఏంటనేది అప్డేట్ ఇస్తాను. ఇది నా క్వశ్చన్స్ మాత్రమే. ప్రతి ఒక్క అభ్యర్థి ఇదే క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. 1:100 తీస్తే ఎంతమంది ఎలా వచ్చారు? జేడీ కౌంటర్లు అయితే ఏం లేదండి, ఇండికేషన్ ఇచ్చారంట అంతేగాని రోస్టర్ అయితే ఫిక్స్ చేయలేదని చెప్తున్నారు. సో చూద్దాం నెక్స్ట్ వాదనలు ఏం జరుగుతాయి ఏంటి. ఒకవేళ రిజల్ట్ ఏమైనా ఇస్తారా లేదా స్టే అయితే ఇంక లేదు, ఎందుకంటే కౌంటర్ ఫైల్ చేసిన తర్వాత స్టే అనేది ఏముండదు. సో దాన్ని బట్టి ఫర్దర్ స్టెప్స్ ఏమన్నా అభ్యర్థులకి ఫేవర్గా వస్తుందా రాదా, ఇది ఎన్నాళ్ళు జరుగుతుందో వేచి చూడాలి. కొంచెం ఓపిక ఉండాలి. కోర్టు ప్రొసీడింగ్స్ అన్నీ కొంచెం ఓపికతో వేచి ఉండాల్సిందే. ఎనీవే, నెక్స్ట్ అప్డేటు వచ్చే మన గురువారం నెక్స్ట్ హియరింగ్ జరుగుతుంది, ఆ రోజు అప్డేట్ ఇస్తానండి. థ్యాంక్ యూ.